శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు తెలియజేస్తాను. పిల్లరా, లెంట్ సీజన్లో యాకోబు రాసినటువంటి పత్రిక ఆయా స్థలాల్లో ప్రారంభించినప్పుడు కూలంకషంగా ప్రతి అధ్యాయంలో ఉండేటువంటి సంగతి ఏంటో, ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒక అధ్యాయంలో ఏమైందో 5 అధ్యాయాల నుంచి కూడా ప్రారంభించాలని ఒక తలంపు కలిగి ధ్యానం చేస్తున్నప్పుడు 1వ అధ్యాయము 2వ అధ్యాయము ధ్యానం చేసి ఆ తర్వాత మందిరంలోకి వచ్చాక 3వ అధ్యాయాన్ని ఇదివరకు ఒకసారి ధ్యానం చేయడం జరిగింది. యాకోబు రాసినటువంటి పత్రికలో 66 అధ్యాయాలు 66 గ్రంథాలు కలిగిన ఈ బైబిల్లో ఈ పత్రికలో ఒక ప్రత్యేకత. ఈ యాకోబు రాసినటువంటి యొక్క పత్రికలో ఒక మంచి విషయాన్ని మా ముందు పెడుతూ ఉన్నాడు. అదేంటి అంటే, ప్రభువులోనికి వచ్చినటువంటి మనం, అంటే తిరిగి జన్మించినటువంటి మనం, ఆత్మీయంగా జన్మించినటువంటి మనం, మన దగ్గర ఎదుగుదల రావాలి కదా. భౌతికంగా జన్మించిన వ్యక్తి దగ్గర ఎదుగుదల ఉంటుంది. ఎదగకపోతే అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. అయ్యో మెచ్యూర్ కాలేదు, మనిషి మెచ్యూర్ కాలేదు, మైండ్ మెచ్యూర్ కాలేదు, అయ్యో పిచ్చివాడిగా ఉన్నాడు, లేకపోతే జ్ఞాపకాలు లేవు, మరి మెంటల్లీ మరి డిజార్డర్ ఉంది అని మనం చెప్తాం. ఆ మనుషుల గురించి తల్లిదండ్రులకి ఎంతో బాధగా ఉంటుంది. మరి సమాజంలో వాళ్ళు ఉన్నా లేనట్టుగా వారి విషయమే మరి అనిపిస్తుంది కదా. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పిఎక్సి కేటగిరీలో వాళ్ళు ఉంటారు. కొంతమందికి అన్ని అవయవాలు బాగుంటాయి, కానీ భౌతికంగా వాళ్ళ దగ్గర మెచ్యూరిటీ కొన్ని విషయాల్లో, కొన్ని అవయవాల్లో కనబడకపోయేసరికి బాధగా ఉంటుంది. మేము మా అమ్మ నాన్నకి 5 పిల్లలు, మీకు తెలుసు. 5 పిల్లల్లో మేము చాలా ఎక్కువ ఈ టీనేజ్ నుండి మరి ప్యూబర్టీ స్టేజ్లోనికి, మరి నా తర్వాత 3 ఆడపిల్లలు, ఒక్కొక్కరు కూడా వెళ్తారు అని అనుకున్న టైంలో, ఒక్కొక్కరు ఫిజికల్గా మెచ్యూర్ అవుతారు అనుకునే టైంలో అమ్మ కళ్ళల్లో ఆ రోజుల్లో బాధ, మరి అమ్మ ఏడుస్తూ ఉంటుంటే నాన్న కళ్ళల్లో ఆ రోజుల్లో ఏడుపు మొదటిసారిగా చూశాను. అప్పుడు నేను కూడా కొంచెం అలాగా టీనేజ్లోకి వచ్చినటువంటి వాడిని, ఇంటికి పెద్దవాడిగా. ఆ తర్వాత చెల్లి మెచ్యూర్ అవ్వాలి, పెద్ద చెల్లి. ఆ తర్వాత 2వ చెల్లి అవ్వాలి, ఆ తర్వాత 3వ చెల్లి అవ్వాలి. యాక్చువల్గా ఆ క్రమం సరే. పోనీ శరీర నిర్వహణను బట్టి ముందు వెనక కూడా ఏ పరిస్థితులు కూడా ఉన్నాయి అనుకుంటే, ఎంతకీ పెద్ద చెల్లి మెచ్యూర్ అయింది కానీ, మరి చిన్న చెల్లి మెచ్యూర్ అయింది కానీ, మధ్యలో ఉండేటువంటి చెల్లి మెచ్యూర్ కాలేదు. చాలా రోజులు అయిపోతూ ఉంది, అవుతుందేమో అని చూస్తే ఇక తన శరీరంలో ఎదుగుదల కంటే కుంగుదలే కనబడుతుంది. అలాగని మనందరికీ తెలుసు, తన కాలకృత్యాన్ని తీర్చుకుంటుంది, ఆహారం బాగానే స్వీకరిస్తుంది, మైండ్ బాగానే పనిచేస్తుంది, చూపు బాగానే ఉంటుంది, కళ్ళు చేతులు బాగానే ఉంటాయి. కానీ ఒక వింతైన వ్యాధి మేము మహారాష్ట్రలో ఉంటున్నప్పుడు ముంబైలో తను సోకి తను మెచ్యూర్ కాలేదు. సో పేరెంట్స్కి ఎంతో బాధ, మరి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి అది ఎంతో బాధ. ఇప్పుడు ఈ విషయం అంతా కూడా యాకోబు రాసిన పత్రిక ద్వారా మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు, మన ముందుకు వచ్చేటువంటి యొక్క సమాచారాన్ని బట్టి దేవుడు మనం మెచ్యూర్ అవ్వకపోతే ఎంత బాధపడతాం. స్పిరిచువల్ మెచ్యూరిటీ మన దగ్గర రాలేదనుకోండి, అప్పుడు దేవుడికి ఎంత బాధ, దేవుని కుటుంబంలో ఎంత బాధ. ఒక కుటుంబంలో మరి ఆ వ్యక్తి భౌతికంగా మెచ్యూర్ కాలేదంటే తల్లిదండ్రులకు బాధ, పెళ్లి కాలేదు, చూసారా. సో ఆ తర్వాత కొన్నాళ్ళకి గమనించాల్సిన విషయం, నేను గమనించిన విషయం, అమ్మ ఏడవడం, గట్టిగా ఏడవడం, పెద్ద చెల్లి మెచ్యూర్ అయిన తర్వాత సంతోషం, తర్వాత చిన్న చెల్లి మెచ్యూర్ అయ్యేసరికి మధ్యలో ఉండేటువంటి చెల్లి మెచ్యూర్ అవ్వకపోయేసరికి ఆమె బాధపడటం, కొన్నాళ్ళైనా మెచ్యూర్ అవ్వకపోవడం ఆమె బాధపడటం. ఆ తర్వాత పెళ్ళి వచ్చేసరికి మరి పెద్ద చెల్లి పెళ్ళి సేవకులంగా మా 2 కలిసి మరి పెద్ద చెల్లి పెళ్లి చేస్తున్నప్పుడు అప్పుడు చూసామన్నమాట, ఆ నడిమికి ఉండేటువంటి చెల్లి యొక్క కళ్ళల్లో ఏడుపు. ఆ తర్వాత చిన్న చెల్లి పెళ్లి చేసేటప్పుడు ఆమె కళ్ళల్లో ఏడుపు చూసాను. ఇక నా లైఫ్ ఇంతే, నేను మెచ్యూర్ అవ్వలేదు, ఇక అవను. ఆ తర్వాత ఇక నాకు పెళ్లి కాలేదు, ఇక జీవితాంతం
మరి నేను ఇంకా పెళ్ళికి పనికిరాని ఒక స్త్రీగా ఉండిపోవలసిందే. దేవుడు ఆ విషయంలో పరిష్కారం లేదు. కొంతమందిని అలాగే ఉంచుతారు. కొంతమందికి పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టరు. కొంతమందికి అసలు పెళ్ళే అవ్వడానికి వీలు లేని రీతిలో మరి ఆ పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేసినా కూడా అలాంటి వ్యక్తులు మరణించినటువంటి సందర్భాలు కూడా నేను ఎరుగుతున్నాను. సో తొందరపడి పెళ్లి చేసేస్తారు. అలాంటి వాళ్ళకి ఆ వ్యక్తులు ఆ పెళ్ళైన కొన్నాళ్ళకే భయంకరంగా చచ్చిపోతారు. ఆ విషయాలకి పరిష్కారం లేదు. దేవుడు అలా సృష్టించాడు, వాళ్ళు అలా ఉంచాడు వాళ్ళు. కానీ పావుగంట సమయంలో నేను మీకు 4వ అధ్యాయాన్ని ముందుకు తీసుకొచ్చే ముందు ఈ యాకోబు రాసినటువంటి పత్రిక అంతటిలో ఉండేటువంటి తలంపుని కలుపుతూ 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో మీకు తెలియజేయడానికి ఇష్టపడేటువంటి ఆ తరుణంలో పిల్లరా, స్పిరిచువల్ మెచ్యూరిటీ మన దగ్గర రావాలి అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ఒకవేళ నేను ఎదిగాను ఆత్మీయంగా, నేను ఆత్మీయంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదిగో భౌతికంగా ఆ వ్యక్తి ఎదగలేదు, నేను కూడా ఆత్మీయంగా అలాగే ఎదగలేను, నా విషయంలో ఇంతే అని అనడానికి లేదు. భౌతికంగా ఎదగని వారి విషయం ఎందుకు చెప్పాను అని అంటే అది బాధాకరమైన విషయం. అలాగే ఆత్మీయంగా ఎదగని వారి విషయంలో ఆ మందిరంలో ఉన్న వారికి బాధ, ఆ మందిరంలో ఉండేటువంటి సేవకులకు బాధ, ఆ ఆత్మీయంగా ఎదగని వారి దగ్గర ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ లేని వారిని బట్టి ముఖ్యంగా దేవునికి మహిమరాలు ఘనతరాలు బాధ కలుగుతుంది. అది యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఈ 5వ అధ్యాయంలో నేను మీకు ఏం చెప్తున్నాను అని అంటే యాకోబు అంటున్నాడు, ఇదిగో 12 గోత్రాల వారికి శుభమని చెబుతూ ఉన్నాను. నేను యేసుక్రీస్తు దాసుడిని, నేను యాకోబు అని నేను అన్ని దేశములు ఎందున్న మీకు రాస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రభు అయిన యేసు యొక్క దాసుడిని నేను. ఇదిగో ఎదిగే వారి దగ్గర ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి, ఆత్మీయుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. దీస్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ మెచ్యూర్ క్రిస్టియన్స్. నంబర్ 1 మార్క్ ఆఫ్ మెచ్యూరిటీ ఏంటి? ఆత్మీయ పరిపక్వత కలిగా వారి దగ్గర ఉండేటువంటి లక్షణం ఒకటి చెబుతాను చూడండి, అదేంటో తెలుసా అని యాకోబు అంటున్నాడు. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉంది ఈ వ్యక్తి దగ్గర అంటే ఆ వ్యక్తి దగ్గర సహనం ఉంటుంది అన్నాడు. మొదటి విషయం, శ్రమల్లో శోధనల్లో అతడు సహనాన్ని కలిగి ఉంటాడు. అయిపోయింది, అది చాలా సేపు ధ్యానం చేశాం, ఇంకా లోపలికి వెళ్ళాము. 2వ అధ్యాయంలో అంటున్నాడు యాకోబు అని నేను యేసుక్రీస్తు దాసుడిని, నేను 12 గోత్రాల వారికి శుభమని చెప్పి ఏం చెబుతున్నానో తెలుసా? ఇదిగో 2వ అధ్యాయంలో 2వ లక్షణం, ఆత్మీయ లక్షణం చూసుకోండి ఒకసారి. మీరు ఎదిగిన వారైతే మీ దగ్గర ఉండవలసినటువంటి ఈ లక్షణం, ఈ చిహ్నం, ఆత్మీయ పరిపక్వత మీలో ఉండాలి. ఇద్దరు ఆత్మీయంగా మరి పెరిగారా? పెరిగితే ఈ పోలిక ఉంటుంది. ప్రభువులో పెరిగితే ఈ పోలిక కనబడుతుంది కదా. మనం సైన్స్లో చదువుతాం, మానవుడు పుట్టు పూర్వోత్తరాలు, యాంథ్రోపాలజీ చదువుతాం, మానవ శరీర నిర్మాణాన్ని చదువుతాం. ఆడపిల్లలైతే ఇలాంటి లక్షణాలు కనబడతాయి, మగపిల్లలైతే ఇలాంటి లక్షణాలు కనబడతాయి. అలాగే ఆత్మీయంగా పుట్టిన వాడు పెరిగితే ఆ పెరిగిన వాడి యొక్క లక్షణాలు ఇలాగా కనబడతాయి, పోలికలు ఎలా ఉంటాయి. పోలికలే బట్టే పెరిగాడని, పరిపక్వత చెందిందని చెబుతాము. ఆడైనా మగైనా మన పిల్లలకి లైట్గా పెరిగారంటే మీసాలు వస్తాయి కదా, నూనె మీసాలు వయసు అంటారు. సడన్గా అప్పటిదాకా ఆడపిల్లల స్వరము, మగపిల్లల స్వరము చిల్డ్రన్గా ఉన్నప్పుడు, చైల్డ్గా ఉన్నప్పుడు ఒకలాగే ఉంటుంది. సడన్గా అని అంటారు. ప్రస్తుతం అలాంటి స్వరం ఎక్కడ పడుతుంది మీకు? మనదాకా యశ్వంత కనబడి అనేవాడు, ఇప్పుడు అంటే మీరు సో టీనేజ్లోకి వచ్చాను కదా. ఇవి లక్షణాలు. వెస్ట్ గోదావరికి వెళ్తే మగపిల్లలకు కూడా మెచ్యూర్ ఫంక్షన్స్ చేస్తారు, లుంగీల పండుగ చేస్తారు. సడన్గా ఒకరోజు పిలిచారు,
లుంగిరి పండుగలో వాక్యం చెప్పమన్నారు. అయ్యి బాబు ఎట్రా బాబు అనుకున్నాను నేను. అప్పుడే పెళ్ళయి గోదావరి జిల్లాలో పరిచయం చేయడానికి వెళ్ళేటప్పుడు. సో మన వైపు ఉండదు, ఆడపిల్లలకే ఉంటుంది. అయితే విషయం ఏంటి అంటే, రెండవ లక్షణం ఏంటి అని అంటే, పిల్లల సత్యాన్ని అభ్యసిస్తాడు. ఏంటి సత్యం? ధనవంతుల విషయంలో, దరిద్రుని విషయంలో సమతుల్యత. ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని ఒకేలాగా స్వీకరించడం. ధనవంతుడిని ఎక్కువ, దరిద్రుడిని తక్కువగా పరిగణించేటువంటి తత్వం పరిపక్వత చెందిన వాని దగ్గర ఉండే పోలిక కానే కాదు అని యాకోబు తెలియజేస్తుంది. ఇదే 2వ అధ్యాయంలో 2వ విషయం ఏమంటాడంటే, ఇగో సత్యం ఏంటో తెలుసా? క్రియలు, విశ్వాసము రెండింటినీ కూడా సమతుల్యత కలిగి పాటిస్తాడు. సత్యాన్ని పాటించడం అంటే సమతుల్యత అనేది ఆ వ్యక్తి దగ్గర ఆ సమన్వయత కనబడుతుంది. విశ్వాసం ఉంటే క్రియలు ఉంటాయి, క్రియలు లేని విశ్వాసం అనేది ఉండదు అని 2వ అధ్యాయంలో సత్యాన్ని అభ్యసించే తత్వాన్ని చూపిస్తాడు. అది ఎక్కువ వివరాల్లోకి వెళ్దాం. 3వ పోలిక జ్ఞాపకం చేస్తాడు ఈ యొక్క యాకోబు. ఇదిగో నేను యాకోబుని 12 గోత్రాల వారికి కూడా శుభమని చెప్పి అన్య దేశాల్లో మీరు చెదిరిపోయారు కదా, దేవుని యొక్క ప్రభువు అయిన యేసు యొక్క దాసుడిని నేను మీకు తెలియజేస్తూ ఏం తెలియజేస్తున్నాను అంటే, పరిపక్వత చెందిన వాని యొక్క 3వ పోలిక సంభాషణ సరిగా ఉంటుంది. సంభాషణ సరిగా ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో సంభాషణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. టంగ్ కంట్రోల్ ఉంటుంది, టంగ్ కంట్రోల్ ఉంటుంది. ఎలాగో జ్ఞాపకం చేస్తాడు. మాటలు ఆ విషయంలో ఎంత నేలప్రధానం కనబడుతుందో, ఎందుకో పరిపక్వత చెందినటువంటి వాడు కాబట్టి ఏం మాట్లాడాలో అవి మాట్లాడడం, ఏం మాట్లాడకూడదో అవి మాట్లాడకుండా ఉండడం. పిల్లల మాటలు మంచిగా మాట్లాడే వ్యక్తి, ఎదిగే వ్యక్తి. ఒక క్రైస్తవుని మాటలు బట్టి ఎదిగే వ్యక్తి, వీడు పరిపక్వత చెందినటువంటి వాడు. కాబట్టి ఈ వ్యక్తి యొక్క మాటల్లో కనిపిస్తుంది ఆ పరిపక్వత విధానం, ఆత్మీయత కనబడుతుంది. ఆత్మీయ మాటలు ఎలా ఉండాలో అలా ఉంటాయి. మాటలు బట్టే ఆత్మీయత నిర్ణయించవచ్చు. మంచిగా మాట్లాడతాం, ఒక డైరెక్షన్ ఉంటుంది, డిస్ట్రక్షన్ అనేది ఉండదు, ఒక డిలైట్ అనేది కనబడుతుంది అని 6 పోలికలు చెప్పాడు అని 3వ అధ్యాయాన్ని నేను మీకు పంచుకున్నాను. పిల్లల పండితులు దేవుని వాక్యాన్ని విభజించినంతగా నిజంగా వాళ్ళు ప్రభు వాక్యం ముందు కూర్చునేటప్పుడు ఆ మూల భాషల్లోనికి వెళ్ళి చక్కగా ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అంత సహాయం చేశాడా అని అనిపిస్తుంది. ఇలా 66 పుస్తకాలు ఎలా నేర్చుకుంటాము అని ఆలోచిస్తున్నప్పుడు మొదట పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తర్వాత నిజంగా పండితులు ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పరిశోధన చేసి అలా కూర్చొని నేర్చుకొని వ్యాఖ్యానాలు రాసి క్రైస్తవ లోకానికి అందించారు. కాబట్టి దేవుని వాక్యం అది ఆత్మీయ ఆహారంగా మనం తీసుకున్నప్పుడు పరిపక్వత. పిల్లలు సరిగా ఆహారం తీసుకోలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? అనారోగ్యం వాటిల్లుతుంది, ఎరుగుదల కనబడదు, చాలా మరి వ్యాధులు దాపురించేస్తాయి. కాబట్టి రోగులకి ఏం చెప్తారు, పిల్లలకి ఏం చెప్తారు వైద్యులు? మంచిగా పోషక విలువలు కలిగిన ఆహారం ఇవ్వండి, ఆ పదార్థాలు పెట్టండి. రాత్రి మేము కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మనం పాలు ఎప్పుడు తీసుకుంటాం, బ్రెడ్ ఎప్పుడు తీసుకుంటాం, ఎంత పెసర ప్రభురాత్రి భోజనం అప్పుడు బ్రెడ్ తీసుకుంటాం, లేకపోతే జ్వరం వస్తేనే బ్రెడ్, లేకపోతే ఎప్పుడో ఎవరో మన దగ్గర బాగలేక మంచాలు ఉంటే అప్పుడు 2 దాచి పళ్ళు 2 ఏకల పళ్ళు పట్టుకొని వస్తాయి, అప్పుడే పళ్ళు, లేకపోతే అంత గిన్నెడు పోవే తప్ప మనం ఎప్పుడు కూడా పళ్ళు, పలహారాలు, బ్రెడ్ అనేవి తీసుకోం. మనకి కొంతమందిని చూస్తే వాళ్ళకి ఏ పండు పడదు. సుదీప్ కోసం స్నేహితుడు ఏ పండు తినకట, ఏదైనా మనలో ఆయన పెడితే ఈ పాపమే రాకు, ఏ పండు తింటారు.
ఇన్ని చిగురు పెట్టేస్తే ఒక నిమిషంలో అయిపోతుంది. కానీ ఎన్ని పళ్ళు పెట్టు ఒక్క పండు దుక్కే చూడటన్నమాట. ఆ అమ్మమ్మ బదులైన పెట్టేస్తే అస్సలు గొడవే ఏ పండు ముట్టని వారు, ఏ డ్రింకు తాగిన వారు ఉన్నారు కొంతమంది కదా. అది నచ్చదు, వారి ఆలోచన నచ్చవు. సరే, పోషక విలువలు కావాలి కదా, తెలుసుకోవాలి కదా, సరైనటువంటి పాలు తాగేయాలి, మరి ఈ డ్రై ఫ్రూట్స్ తినాలి, లేకపోతే మరి ఏది ఎంత అని కార్బోహైడ్రేట్స్ అంత, ఐరన్ అంత, అదంతా ఇదంతా అని ఆహారం ఒక నియమావళి ఉంటుంది. దాన్ని బట్టి ఆరోగ్యం ఉంటుంది, దాన్ని బట్టి ఆయుష్ ఉంటుంది. అవన్నీ కూడా దేవుడు తెలియజేస్తారు. ఇవి మీకు ఆహారమవును అని చెప్పారు. ఇదంతా భౌతిక ఆహారం. ఈ చివరిలో మనము వెళ్తూ ఈ 10 నిమిషాలు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆత్మీయ ఆహారాన్ని మనం తీసుకోవాలి. 4వ లక్షణం ఏం చెబుతూ ఉన్నాడు అని అంటే, ఇదిగో ఎదిగే వారి దగ్గర ఈ పోలిక ఉంటుంది, ఈ లక్షణం ఉంటుంది. ఏంటది అని అంటే, ఇదిగో సమాధానాన్ని కోరుతాడు కానీ సమరాన్ని కాదు. సమాధానం ఎదిగే వారి దగ్గర కనబడేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడు సమాధానాన్ని కాంక్షిస్తాడన్నమాట. పీస్ మేకర్గా ఉంటాడు, పీస్ సీకర్గా ఉంటాడు, అంతేగాని ప్రాబ్లం మేకర్గా ఉంటాడు. పిల్లల వాక్యం ఇలా తెలుస్తూ ఉంటుంటే సామెతల గ్రంథంలో ఒక మాట కనబడింది, కలహ ప్రియుడు, వాడి కలహాలంటే ఇష్టం. లవర్, వాడు కూడా ఇంగ్లీష్లో లేకుంటే కొన్ని మాటలు, లవర్ ఆఫ్ క్వారల్స్. వాడికి గొడవలు అంటే ఇష్టం. గొడవలతో నేను ప్రేమలో పడ్డాను అంటాడు అనమాట. ఎవరి ప్రేమలో అంటే గొడవల్ని ప్రేమించేవాడు. నేను ప్రేమలో పడ్డాను ఏంటంటే గొడవలు ఇష్టపడతాను, నేను గొడవల్ని ప్రేమిస్తాను నేను అక్కడ. కలహ ప్రియుడు అంటే అర్థం లవర్ ఆఫ్ క్వారల్స్. ఎదిగేవాడు ఏం చేస్తాడు అంటే ప్రియులరా, మరి సమాధానాన్ని కోరుతాడు తప్ప సమరం చేయడు. గుర్తుపెట్టుకోవాలని అంటున్నాను. సమరం కాదు, సమరం. ఎవరు? ఆత్మీయంగా ఎదిగేవాడు, ప్రభువులో మెచ్చురయ్యేవాడు, ఎప్పటికప్పుడు సమాధానాన్ని కోరేవాడుగా. పిల్లరా, ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ప్రపంచంలో ఎప్పుడు కూడా 3 రకాల యుద్ధాలు జరుగుతూ ఉంటుంటాయి. కొన్ని యుద్ధాలు మనం ఈ 3 యుద్ధాలకు ముందు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎప్పుడు ఎక్కడో చోట యుద్ధం జరుగుతూనే ఉంటుంది దేశాల మధ్యలో. ప్రస్తుతం కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది మనకు తెలుసు. బైబిల్ ప్రదేశాలే అవి. గాజాలో యుద్ధం జరుగుతుంది, పాలస్తీనాలో యుద్ధం జరుగుతుంది. వేల మంది ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు, అమాయకులు చచ్చిపోతున్నారు, భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. ఐక్యరాజ్య సమితి ఉంది. ఐక్యరాజ్య సమితి ఏమంటుందంటే సమాధానంగా ఉండండి, సమరం ఆపండి. ప్రపంచానికి నాయకుడిగా ఉండేటువంటి వాళ్ళందరూ కోరుతారన్నమాట. పోపు అంటారు, సమాధానంగా ఉండండి, శాంతిగా ఉండండి. కొంతమంది నాయకులు చెబుతారు, వాళ్ళకి ఎప్పుడు సమాధానాన్ని కోరుతారు కాబట్టి ఆ సంవత్సరానికో లేకపోతే కొన్ని సంవత్సరాలకో వారికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారన్నమాట. వీళ్ళు ఎప్పుడు సమాధానం కోరుతారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఏకపక్షంగా మాట్లాడరు, ఓ దేశం వైపు మాట్లాడరు. దేశాల మధ్యలో సమాధానం, శాంతి ఉండాలని, సమాధానం ఉండాలని, నెమ్మది ఉండాలని కోరుతారు వీళ్ళు. కానీ అలాంటి వాళ్ళని ఎంచి వారికి బహుమతి ఇస్తారు కదా. మీకు తెలుసు కదండి, చదువుకునే వాళ్ళకి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారు. పరిశోధనలు చేసి వారికి ఇదిగో మరి భౌతిక శాస్త్రంలో లేకపోతే మరి రసాయన శాస్త్రంలో లేకపోతే మరో శాస్త్రంలో వారికి బహుమతులు ఇస్తూ ఉంటుంటారు. అవి పరిశోధనల మీద వచ్చేటువంటివి. కానీ ఏ పరిశోధన చేయకుండానే శాంతి 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 అని కోరుకునేటువంటి వారికి కూడా కృషి చేయడం అన్నమాట. ఆ దేశం దగ్గరికి వెళ్ళి మీరు సమాధానంగా ఉండండి, ఈ దేశం దగ్గరికి వెళ్ళి మీరు సమాధానంగా ఉండండి. కారణం ఏదైనా, లోకం ఎవరిదైనా. మదర్ తెరీసాకి కూడా నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఎవరెవరికి వచ్చిందో మీరు చూడవచ్చు ఇంటర్నెట్లోకి వెళ్తే. ఐక్యరాజ్య సమితి కొన్ని దేశాలు కలిసి ఏర్పడేటువంటి ఒక సముదాయం.
ఎన్నో పీస్ కాన్ఫరెన్సెస్ వాళ్ళు ఏర్పాటు చేస్తారనమాట. ఏంటి కారణం? ఎందుకు గొడవలు, ఎందుకు దెబ్బలాటలు, ఎందుకు తుపాకులు పేర్చుకోవడాలు, ఎందుకు అణుబాంబులు వేసుకోవడాలు అని వాళ్ళు ఎప్పుడు సదస్సులు నిర్వహించి సమాధానాన్ని స్థాపించాలనుకుంటారు. కానీ ఒక విషయం చెప్పాలి ప్రియులారా, ఎన్ని పీస్ కాన్ఫరెన్సెస్ మరి కండక్ట్ చేసినా కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రియులారా, ఇదిగో ఈ 3 రకాల యుద్ధాలను బట్టి పీస్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, సమాధానం స్థాపించలేకపోతున్నారు. వాడు మీరు మాతో కలుస్తారా అని ఐక్య రాజ్య సమితి అని వాడు కొన్ని దేశాలను కలుపుకొని ఆ దేశాలన్నీ కలిపి ఐక్యరాజ్య సమితిగా శాంతి స్థాపన కొరకు ప్రతినభూని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎస్టాబ్లిష్ చేయబడుతున్నారు ఓవరాల్ పీస్. బైబిల్ సమాధానం చెప్తుంది, యేసు క్రీస్తే సమాధానాన్ని స్థాపించేవాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది, ఆయన పేరేంటో తెలుసా? ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు అధిపతి. యాకోబు ఇప్పుడు ఏం చెప్తున్నాడో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. 3 రకాల యుద్ధాలు ఏంటో తెలుసా? నెంబర్ 1, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చూసారా పిల్లరా? అదేంటది? ఏంటా వారు? మీరు చెప్పగలరా? ఏంటా వారు పిల్లరా? ఏంటా వారు? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అని ప్రశ్న ఆన్సర్ వచ్చినట్టుగా ఉంది. 2 ప్రశ్నలు లాగే ఉన్నాయి. మొత్తానికి 3 రకాల యుద్ధాల్లో ఒక యుద్ధం ఏంటంటే మళ్ళీ 11, 12 వచనాల్లో కూడా ఉంది, సహోదరులారా ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడు కాక న్యాయం విధించువాడు వైతివి. అంటే పిల్లరా ఏమంటున్నాడంటే ఇదో యుద్ధం, వార్ విత్ ఈచ్ అదర్, ఒకరికొకరికి కూడా యుద్ధం, ఒకరికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. పిల్లరా ఒకరికి మధ్యలో యుద్ధం. మీలో మీకు యుద్ధాలు పోరాటాలు ఎందుకు ఎలా జరుగుతుంది అని అంటే పిల్లరా మరి మరొక యుద్ధం ఉంది. 2వ యుద్ధం ఏంటో తెలుసా పిల్లరా? ఈ యొక్క యుద్ధం ఇలా జరగడానికి కారణము, ఆ యుద్ధాన్ని ఆపడానికి గల కారణము చెప్తాడు. బట్ ఇందులో ఈ పత్రికలో చాలా రకాల యుద్ధాల గురించి మాట్లాడతాడు. ఒకటేమో క్లాస్ వార్స్ గురించి చెప్తాడు, అంటే పూరు రిచ్ అని, ధనికుడు పేదవాడు వాళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా పోరాటాలే. అలాగే మరి ఉద్యోగస్తులు, ఉద్యోగం లేని వారు, ఎంప్లాయ్మెంట్ వార్స్, అది 5వ అధ్యాయంలో మాట్లాడతాడు ఇక్కడ, ధనవంతులారా అని. అలాగే మరి కూలి చేసుకుంటున్న వారులారా అని. అట్లాగే మరి చర్చిలో కూడా మరి కొంతమంది పెద్ద పని చిన్న పని అని వారి మధ్యలో కూడా వార్స్, సరేమో చర్చ్ ఫైటింగ్స్, అది 1వ అధ్యాయంలో కూడా ఉంది, మళ్ళీ 3వ అధ్యాయంలో కూడా ఉంది. అలాగే మరి ఇక్కడ 4వ అధ్యాయంలో 11, 12లో మరి అలాగే 1వ వచనంలో ఉండేటువంటివి ఏంటంటే పర్సనల్గా కూడా కొన్ని వార్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి, వ్యక్తిగత విషయాలు అని. సో ఏంటంటే మనుషులకి మధ్యలో యుద్ధాలు జరగడానికి చాలా, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరంటే ఒకరికి గిట్టకపోవడం, ఒకరంటే ఒకరి నాశనాన్ని ఒకరికి కోరుకోవడం కూడా సంఘంలో కూడా ఎందుకు జరుగుతూ ఉంది? సంఘంలో కూడా ఎందుకు ఇలా మాట్లాడడం? మీకు సంగతి తెలుసా? సహోదరులారా అంటున్నప్పుడు మనం ఒక కుటుంబం కదా, మన మధ్యలో ఏకత్వం ఉంది కదా, ఒక యేసు ఒకడే కదా, మనందరి కొరకు రక్తం కార్చాడు కదా, ఆయన రక్తంలో తడపబడిన వాళ్ళం కదా, చర్చ్ అనే ఒక ఫ్యామిలీ కదా అని ఈ ఫ్యామిలీ వర్డ్ని వాడి ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. డోంట్ రూయిన్ ద రెప్యుటేషన్ ఆఫ్ బ్రదర్స్. ఓ సహోదరుడికి ఉన్న గౌరవాన్ని తీసివేయకండి, ఓ సహోదరికి ఉన్న గౌరవాన్ని మర్యాదను తీసివేయకండి. అదా ఆవిడ ఈడ ఇతగాడా అని ఆ వ్యక్తికి ఉండే గౌరవం, దేవుని పోలిక దేవుని స్వరూపం ఉంది. మనం అందరం దమ్మని మనకి పడన విషయం కనబడగానే వాడుతాం, దాని దేవుని పోలిక దేవుని స్వరూపం ఉంది.
విరోధముగా మాట్లాడండి. తర్వాత యేసు ప్రభువారు రక్తంలో కడగబడినటువంటి వారిగా ఉన్నారు, అలా మాట్లాడకండి అనేటువంటి సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. మీలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధాలకు పరిష్కారం సమాధానం కోరుకోండి, ప్రేమించండి అనేటువంటి మాట. సో యాకోబు చాలా చక్కగా ఈ విషయాన్ని వర్ణిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి మనం గమనించాల్సినటువంటి ఈ యొక్క విషయంలో రెండో విషయం ఉంది ప్రాముఖ్యంగా. అది మనకి ఎలా కనబడుతుందంటే, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే అన్నాడు. మీలో యుద్ధాలు అన్నాడు, అదొక మాట గమనించండి. ఇప్పుడు మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛలు అంటాడు, అదొక వార్. సో మనుషులతో యుద్ధం జరుగుతుంది, మన లోపల కూడా ఒక వార్ జరుగుతుంది. అది భోగేచ్ఛ. ఒక వ్యక్తి మీద అసూయ లోపల పడుతుంది, ఎందుకో లోపల ఒక వార్ ఏర్పడుతుంది అన్నమాట. ఒక యుద్ధం లోపల చెలరేగిపోతుంది. లోపల ఒకలాంటి అసూయ రాగద్వేషాలు ఏర్పడిపోతాయి. అవి మన మాటల్లో, మన చేతల్లో, మన చూపుల్లో, మన అడుగుల్లో కనబడిపోతాయి. పిల్లల ఇందాక ప్రతి జ్ఞాపకం చేశాడు కదా, దావీదు సౌలు యొక్క సంగతి. సౌలుకి పడని విషయం ఏంటి? దావీదు ఏం చేశాడు అని అంటే, సౌలు గురించి ఒక పాట పాడారు, దావీదు గురించి ఒక పాట పాడారు. సౌలు గురించి పాడినటువంటి పాట చరణంలో ఉన్న ఒక మాట సౌలుకి నచ్చలేదు. దావీదు గురించినటువంటి పాట ఆలో ఉండేటువంటి పెద్ద మాట, అది 1000 కొలదీయు 10,000 కొలదీయు అనే మాట నచ్చక ఇంకా ఆ రోజు నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. చెప్పేద్దాం అనుకున్నాడు. పిల్లరా, ఏదో పడకపోవడం అనేది లోపల ఒక యుద్ధం. ఆ తర్వాత బయటికి యుద్ధం ప్రకటించాడు. లోపల ఒక యుద్ధం, బయటకు ఒక యుద్ధం. ఏంటంటే విల్లెత్తి పొడి చేద్దామా చెప్పేద్దామా. లోపల వార్ భోగేచ్ఛది, లోపల వార్ బయటికి వార్గా వస్తుంది. లోపల యుద్ధం పుడుతుంది, ఆ తర్వాత బయటికి ఆ యుద్ధం వస్తుంది. మనలో మనకి యుద్ధాలు రావడానికి గల కారణం మన అవయవాలలో యుద్ధం ఉంటుంది. అవయవాలు అంటే శరీరం దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి శత్రువుగా ఉంది. ఈ శరీరంలో దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి స్వభావం ఉంది. అది ఇలా ఆలోచించకూడదు, ఇలా అనుకోకూడదు, ఇలా భావించకూడదు. ఈ శరీరంలో దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే పాప స్వభావం ఉంది అని పసిగట్టాలి దేవుని ఆత్మ సహాయం. అలాగే లోకము అన్నాడు. లోకం కూడా ఎప్పుడు కూడా అందులో నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బం ఉంటుంది. కాబట్టి లోకం కూడా మనల్ని లావుగా ఉంటుంది. లోకంతో మనం స్నేహం చేయకూడదు. శరీరము లోకము అయిపోయిన తర్వాత ఇక ఏమంటాడు అంటే 7వ వచనంలో, అపవాది వాడిని ఎదిరించండి, లోకంతో స్నేహం చేయకండి, అపవాదిని ఎదిరించండి, మీ అవయవాలను చూసుకోండి అన్నాడు. అంటే శరీరము, అలాగే లోకము, అలాగే సాతానుడు, ఈ 3 శత్రువుల్ని మీరు పసిగట్టి ఇగో మీలో మీరు యుద్ధాలు చేసుకోకండి, మీ లోపల యుద్ధాలు కూడా ఉంచుకోకండి అని చెబుతూ ఉన్నాడు. 3వ యుద్ధం చెప్పి నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. ఒకటేమో మనలో మనకి యుద్ధాలు, రెండవదేమో లోపటి యుద్ధం, 3వ యుద్ధం కంటే ఈ 2 యుద్ధాలు ఉంటాయి. మనలో మనం ఎందుకు కొట్లాడుకుంటామో తెలుసా? మనలో మనకి ఎందుకు పడకపోవడం అనేది జరుగుతుందో తెలుసా? లోపల పడకపోవడం అనేది జరుగుతుంది. లోపల యుద్ధం పుడుతుంది, లోపల యొక్క పోరాటం పుడుతుంది. లోపల పోరాటం పుట్టడానికి 3 కారణాలు: అపవాది, లోకము, శరీరము. వాటిని ఎదిరించాలి. వాటి లోకంతో స్నేహం చేయకూడదు, మరి సాతానుని ఎదిరించాలి. అలాగే మరి అవయవాల్లో దేవుని ఆజ్ఞ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇకపోతే ఇదిగో ఈ విషయం ఎలా ఉందో చూడండి. లోకంతో ఎప్పుడైతే స్నేహం చేశావో 4వ వచనంలో, దేవునితో వైరం, వార్ విత్ అదర్ పీపుల్, వార్ విత్ అవర్ సెల్వ్స్ అండ్ వార్ విత్ గాడ్. ఇది అసలైన విషయం. ఇదే మిగతా వాటికి కారణం. దేవునితో వైరము. పిల్లల, దేవునితో వైరం.
ఈ లోకంతో స్నేహం చేస్తే ఆ స్నేహం ఎలాగ మారుతుందో తెలుసా ప్రియుల? లోకంతో స్నేహం చేసామనుకోండి, అప్పుడు యోహాన్ అంటాడు, లోకాన్ని మనము నెమ్మదిగా ప్రేమించేస్తాం. స్నేహం ప్రేమగా మారిపోతుంది కదా. మా ఫ్రెండే అంటారు చూడండి యవనస్తులు, ఫ్రెండే. ఆ ఫ్రెండే 2 రోజులు పోయిన తర్వాత వాళ్ళు ఎవరో అనుకుని వస్తాడు. మరి 2 రోజులు పోయిన తర్వాత 2 గంటలు వేసుకొని వచ్చి అమ్మ దీవించాను చచ్చినట్టు దీవించాను. వారాలేమో ఉండరాదు. వారాలు అంటే అప్పుడు ఒక 20,000 వచ్చేస్తాయి. కాస్త మీరు రాసి ఇచ్చేసి ఏళ్ళు పాటేసుకోవాలి. కనుక అమ్మగారి హృదయంలో, మా హృదయంలో, తల్లిదండ్రులు మా అందరి హృదయాల్లో ఉన్నదే నాకు ఏం చేయాలి అంటే చర్చ్ అనేది ఆ ఇన్స్టిట్యూషన్ దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? వీలైతే వస్తాను, దూరం ఆగిపోతే డబ్బులు అయిపోతాయి, నడుచుకోమైనా రాదు. తిరుపతి మెట్లు మోకాలతో ఎక్కేస్తుంటారు, వైఎస్ఆర్సీపీ రావాలన్నట్టు. భక్తి వాడితే అలా చేస్తాను చూడండి. మరి నీ భక్తి నిజమైంది, నీ దేవుడు గొప్పవాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు అని డైలాగ్ కొట్టేసి పాట పాడేసి గౌరాత్రి భోజనం ఏడిచేసి దూరం రావా? ఆదివారం వస్తావా? వీలైతేనే పంపుతావా? ఓ బైబిల్ కొనవా? కలిసి మీరు లక్షలు ఎక్కేస్తావా? ఓ పాట పుస్తకం మాత్రం కొనడం దేవుడా అంటే 10 పుస్తకాలు అక్కడ అలా కనబడతాయి, కానీ ఆ పుస్తకం తీసి ఒక పాట పాడు పాటించవా? లోకంతో స్నేహం ప్రేమగా మారుతుంది. ప్రేమగా మారిన తర్వాత అది పెళ్లిగా మారుతుంది. ఆ డాగులు అంటుకుంటాయి. కాబట్టి 3 విషయాలు చెప్తాడు. అది చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1 ఏమంటున్నాడో చూడండి ప్రియులారా, ఏమంటున్నాడో చూడండి, అద్భుతమైన మంచి మాట. నెంబర్ 1 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండి, దేవునికి లోబడి ఉండి, నాకు సజెషన్స్, దేవునికి లోబడి ఉండి, అది మొదటి విషయం. ఆ తర్వాత రెండవది చూడండి 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి. అందుకు చెప్తున్నాను కావాలని, అమ్మగారు చెప్పారు కాబట్టి మళ్ళీ మరొక డైలాగ్ నేను వెనకాల జోడించలేదు. ఇక్కడ వాక్యంలో ఉంది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి. దేవునికి లోబడి ఉండి, రెండవది దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు దేవుని వద్దకు రండి. 2 విషయాలు అయితే 3వ చూడండి ప్రియులారా, 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. 3 సజెషన్స్ ఇచ్చాడనమాట. దేవునికి లోబడి ఉండుడి, దేవుని వద్దకు రండి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూద్దాం చూడండి. దేవునికి లోబడి ఉండి అప్పుడేమవుతుంది? అపవాదిని ఎదురించడు. ఈయనకి లోబడి వాడిని ఎదిరిస్తే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చిన్న పిల్లల్ని మీరు ఎప్పుడైనా చూడండి. నేను విషయాలు చిన్న పిల్లలు ఆడితే ఎక్కడ ఆడుతున్నాడు, ఎక్కడ ట్రెండ్ షాప్లో ఆడుతుంటే పరిగెత్తి అమ్మగారికి వెళ్ళి పిల్లలు అంటారు. ఎందుకు? అమ్మ నువ్వు కానీ సాధారణ దగ్గర ఇలా నిలబడిపోయి మా అబ్బాయిని ముట్టకు, నువ్వు ఆయన పడగొట్టకు, తెలిసి ఆదివారం ఒక్కరోజు గంటలు తెచ్చేస్తాను వెళ్ళాం అని అన్నాం అనుకో, అది అర్థమే చాలు అల్లు లేదు అని అన్నాం అనుకో, దేవునికి నువ్వు లోబడితే వారిని ఎదిరించడానికి ఎంత ఇక్కడ లోబడితే, గుడికొచ్చేంత లోబడితే అప్పుడు వాడిని ఎదిరించడానికి అంత బలం వస్తుంది. ఒక్క పూట భోజనం బలం ఉంది కదా, 2 పూటలు తినాలి, 3 పూటలు తినాలి, పళ్ళు తినాలి. జ్వరం వస్తేనే పళ్ళు తింటాం, జబ్బు వస్తేనే పోతాం అని అనుకుంటే బలహీనం అయిపోతున్నాం, రోగులు అయిపోతున్నాం కదా. కాబట్టి మనం అడపా నియామక కూడికల్లో దేవుని వాక్యంతో బలపరచబడాలి. ఎంతో కష్టంగా ఉంటుంది. లోకంలో పడిపోతారేటో, పాడైపోతారేటో, బాగా నేరస్తులు అయిపోతారేటో, వీళ్ళ హృదయంలో దేవుని గురించి ఏమనుకుంటారో ఏంటో.
కొన్ని వచనాలు అర్థం కాక బైబిల్ అని అంటుంటాను కాదు, చాలా బాధగా ఉంటుంది. ఏంటి నన్ను అర్థం కాదు, మీకు నేర్పిస్తున్నావు రండి అని కూర్చోబెట్టాలి, నేర్పించాలి అనిపిస్తా ఉంటుంది. ఎంతో కష్టంగా ఉండే ఆయా స్థలాలు, ఎన్ని అవసరాలు, ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఎంత లోడ్, ఎవరి దగ్గర గంటలు 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 ఉంటాయి చెప్పండి. ఎంతో ఎంతో పని పాటు చేసుకొని రూపాయలు తెచ్చుకొని జీతభత్యాలు చేసుకుని వీలేకంటే కేవలం దేవుడే దిక్కు అని దేవుని పరిచయం సపోజ్ దేవుడు పంపించాడు కాదా, మేమేమనాలి, మేమేమైపోవాలి, మా పిల్లలకి ఫీజులు లేవా, మరి మా పిల్లలకి వ్యవహారాలు కలగకపోతే లోక వ్యవహారంలో ఇరుక్కుపోతారని అంటారు పడతాం లేదు. మీ చాయిస్ ఏంటి ఆధారం లేదు కానీ లేవంటానేది. మరి ఎవరి దగ్గర ప్రింటింగ్ మిషన్ ఉంది ఏంటి, తగ్గి డెబ్బై చేపల కొట్టిడే చెప్పండి, ఉందా ప్రింటింగ్ మిషన్? పాస్టర్ గారి ప్రింటింగ్ మిషన్ ఉంటుందా, లేకపోతే పాస్టర్ దేవుడేంటి ఆధార్ ఎంత ఉంది ఆయన, తంత్రం అంటే ఆధార్ ఎంత ఉంది, నీకు చేతి ఖర్చుకుంది మీకు ఇచ్చేంత కాయకలే కదా. పోనీ పాస్టర్ బాగుంది బ్యాంకులో ఉన్నాళ్ళ కట్టకట్ట దోసుకొచ్చేది అంటే ఆయన తీసుకెళ్ళి దగ్గర జీతమే కదా. బ్యాంకులో ఉద్యోగం కట్టలు వచ్చాయా చెప్పండి. మా వాడు బ్యాంకులో ఉద్యోగం ఎంత సిట్టింగ్ చేస్తారు, ఆ జీతమేనా లేకపోతే ఇంకా కట్ట బిల్డింగ్ అయిపోతాయి మొత్తం ఎస్వి హోమ్స్ కూడా. ఎవరికైనా అంతే, దేవుని మీద ఆధారపడటమే మన పిల్లలకి మనకి దేవునిలో ఆనందించేటట్టుగా, దేవునికి లోబడేటట్టుగా అపవాది ఎవరిని మృంగుదునా అనుకుంటున్నాడు అన్నమాట. ఈ టీనేజ్ రాగానే ఆపని మింగేదాన్ని చూద్దాం అనుకుంటాడు. వాళ్ళ వాళ్ళ శరీరాల్లో ఉండేటువంటి ఆకలిని ఆధారంగా చేసుకొని వీడికి మరీ ఆకలి ఎక్కువైపోయి వాళ్ళకి ఎర చూపిస్తుంటుంటే పడిపోతారేమో, పాడైపోతారేమో అన్న భయం లేకపోతే మనం సాతాన్ని ఎలా ఎదిరించగలుగుతాం? వాడు పాడిపోవాలంటే ఊరికే కొన్నిసార్లు కుక్కలు కొడుకుంటుంటాం రాజు, ఒక్కలంటే ఎంత భయం ఏంటి ఇది అనుకుంటాను కానీ ఆయన దగ్గర ఎప్పుడు అమ్మేమో ఇప్పుడు అంటారు. కానీ కొన్ని కుక్కలు చూసుకుంటుంటాను నేను, చీ అంటే ఇలా చూస్తాం, ఏంటి చేతులు కర్ర లేదు ఏంటి లేదు చేతి కొట్టి కదా పెట్టాడు అసలు పెక్క పట్టి అన్నట్టు చూసుకుంటుంది. అప్పుడు పారిపోతాడు. ఎప్పుడు దేవునికి లోబడితే అప్పుడు ఎదిరించడానికి నీకు బలం వస్తుంది, అప్పుడు పారిపోతాడు. ఇది మొదటి విషయం. రెండవది, దేవుని యొద్దకు రండి. ఇంట్లో ఉంటాను అంటే రాడు, దేవుని యొద్దకు రండి. మందిరం ఎందుకు ఉంది? ఇంట్లో వైట్ టైం చేసుకో, ఇంట్లో నైట్ ప్రేయర్ చేసుకో. టెంపుల్ ఎందుకు ఉంది? పాస్టర్ దేవుడు ఉన్నాడు, దేవునికి దేవుడు అన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు దేవుడు సేవకులు ఎందుకు పెడతాడు దేవుడు? దేనికి అపాయింట్మెంట్? అలా ఆదివారం వచ్చి ఒక రిజిస్టర్ సంపద చేసినట్టు అలా చేసి అలా ముద్రేసుకొని వెళ్ళిపోతే చాలా అందుకోసం అటెండెన్స్ చేసుకోవడానికి. ఏం పాస్ గారు పెట్టారు చెప్పండి, పాస్ గారు చదువు సాము లేదా, ఉపాధి చేసుకోలేదా? కొన్ని మీలా చేత కాకుండా 4 ఇటుకలు మోసుకుంటూ అపార్ట్మెంట్ దగ్గర సాయంకాలం కల్లా 500 రూపాయలు కూడా బతకలేమా? ఏం దేవుడు పాస్టర్ గారు అపాయింట్ చేస్తాడు? పాస్టర్ టీం టెంపుల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును. చూసారా యాకోబు ఎంత లాజికల్ గా మాట్లాడుతున్నాడు? దేవుని యొద్దకు రండి, డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యు. ఎంత గొప్ప ప్రామిస్ ఇది! దేవుడు నీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎప్పుడు వస్తాడు ఆయన? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును, సాతానుడు పారిపోతాడు. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు మీరు వస్తే, ఆయనకు లోపడితే దేవుడిని ఎదిరించే బలం, సాతానుడిని ఎదిరించే బలం వస్తుంది. అప్పుడు వాడి యొద్ద మీ యొద్ద నుండి వారు పారిపోతాడు. దేవుని యొద్దకు మీరు వస్తే అప్పుడు ఆయన యొద్దకు, ఆయన మీ యొద్దకు వస్తాడు. మిగిలిన విషయాలు చెప్పట్లేదు, మెయిన్ హైలైట్స్ చెప్తున్నాను. ఫైనల్గా ఒక మాట చెప్పుకొని ప్రార్థన చేసుకుంటాను.
ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. చాలాసార్లు నేను ప్రభు మహిమ గురించి చెబుతూ ఉంటుంటాను. నేను సుధీర్ ముందు తగ్గించుకుంటాను, నేను నా భార్య ముందు తగ్గించుకుంటాను. ఎందుకు నాకు ఇది గురిపెడతావు, ఎందుకు నన్ను ఎంత ప్రేమిస్తావు, ఎంత భారం మోస్తావు. ఆ బిడ్డగారికి మధ్య నాకు తెలుసు, దేవుని చిత్తం నేను తను తెలుసుకోవడం అని కానీ ముందుకు వచ్చి దేవుని చిత్తం అంటావా? ఐ హంబుల్ బిఫోర్ గాడ్ అండ్ ఐ హంబుల్ బిఫోర్ మై గాడ్ అండ్ ఐ హంబుల్ బిఫోర్ పీపుల్. గాడ్స్ గ్లోరీ. ఇంకా తగ్గించుకోవలసిన పొగ లేదని కాదు, నా దగ్గర ఉంది, పోవాలి. ఆయనకు లోబడుతుంటే ఎవరినైనా అభిష్టానం లేదు, ఓ మహా గొప్ప ఋషిని నేను అంటాలే. కానీ పిల్లరా, దేవుడు హెచ్చరించాలి అంటే ప్రభు దృష్టికి ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎంత మంచి మాట. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించాడు. ప్రభు తప్పకుండా ఏం చేస్తాడు? తప్పకుండా ఏం చేస్తాడు? మన పిల్లల్ని మనల్ని ఓ ఉన్నతమైన స్థితిలో వచ్చి చేరుకుని రావాలి. కేరళలో మన చిన్న ముగ్గురు ఆడబిడ్డలు ఒక ఊళ్ళో ఉంటే అది 4 వెళ్ళారు. వాళ్ళు గుర్తుందో లేదు. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. చక్కగా చీరలు పడుకుంటాను. భవిష్యత్ ఏదో కనబడిందా? మంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ లాగా వాళ్ళ పార్ట్నర్స్. అప్పటిదాకా భావించారు ప్రభువులో యాక్టివ్గా ఉంది. ఎందుకు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకూడదు? ఆ శక్తి ప్రభు దృష్టిలో ఆయన యుద్ధకు రావడం, ఆయన పని చేయడంలో ఆయన ముందు సీజనల్ భక్తి ఉండకూడదు. ఓ టైంలో స్పీడ్గా ఎదిగి ఓ టైంలో స్లో అయిపోకూడదు. 3 విషయాలతో మనం ఛాలెంజ్ తీసుకుంటాము. నెంబర్ 1, దేవునికి లోబడి అపవాదిని ఎదురించటి, అప్పుడు వాడు మీ యొక్క నుండి పారిపోవును. రెండవది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. మూడవది, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకోండి, అప్పుడు ఆయన హెచ్చించిన. కళ్ళు మూసుకోండి, కళ్ళు ఉంచండి, ప్రార్థిస్తున్నాను. మీరు ఎవరికైనా భారం అనిపిస్తుందా? సమాధానాన్ని కోరుకునేవారికి దేవునితో సమాధానం. మన హృదయంలో గలిబిలి లేకుండా, ఎవరి మీద అసూయ రాగద్వేషాలు లేకుండా, కోపతాపాలు లేకుండా, మత్సరం లేకుండా సమాధానాన్ని కోరుకుందామా? వార్ విత్ గాడ్, వార్ విత్ హిమ్ అండ్ వార్ విత్ పీపుల్. మనుషులతో వారు లేకుండా ఉంటారు, మనుషులతో వారు లేకుండా. ఎవరికైనా ప్రేరేపణ ఉంటారు. Let's pray. Draw near to God and we draw near to